తక్షణమే ఆమెను అరెస్ట్ చేయాలి. చంచలగూడ జైల్లో ఎయ్యాలి. లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎయ్యాలని డ్రామా లాగా అనిపిస్తది. ఇంకింకే ఎలాంటి చూడాల్సి వస్తదో ముందు పరిణామాలు. లేడీలా లేదు, కేడీలా ఉంది. స్టార్టింగ్ ఆమె ఎంట్రీ ఇచ్చిన సీన్ ఏంటి అని అంటే, అసలు అఘోరి అంటే పెళ్లిళ్ళు చేసుకోరు కదండి. బాలకృష్ణ మూవీలో అఖండ లాగా అట్లా అనిపించింది. సిగ్గు లేకుండా నేను వర్షిని పెళ్లి చేసుకున్నాను, చెన్నై నుండి తాలిబొట్టు తెప్పించాను బంగారంది. వాళ్ళ గ్రూప్ నుంచి నెట్టేయబడిన అఘోరి అనుకుంటా నాకు తెలిసి. ఈమె దొంగ అఘోరి అని నేను అనుకుంటున్నాను. ఇంకెవరినో అమ్మాయిని కిడ్నాప్ చేసిందను. లేడీ అఘోరి మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమో అండి, అది డ్రామా లాగా అనిపిస్తుంది. స్టార్టింగ్ లో కరెక్టే అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్ ఆమె ఎంట్రీ ఇచ్చిన సీన్ ఏంటి అని అంటే, మన మహంకాళి టెంపుల్లో ఏదో జరిగింది, ఏదో శాంతి మతస్థులు ఏదో చేశారు కాబట్టి ఆ టైంలో ఎంట్రీ ఇచ్చింది. వీళ్ళు ఎట్లా ఉంటారంటే కంప్లీట్ గా సరెండర్ టు శివ అన్నమాట. సో చాలా అగ్రెసివ్ గా, ఆరోగెంట్ గా, అట్లా రఫ్ గా ఉంటారు. సో ఆ కాంటెక్స్ట్ లో మాత్రం ఐ ఫెల్ట్ హ్యాపీ అనమాట. సంబడి ఈజ్ కమింగ్ అంటే ఎవరో ఉన్నారు, లైక్ బాలకృష్ణ మూవీలో అఖండ లాగా అట్లా అనిపించింది. ఈవెన్ జెండర్ డజంట్ మ్యాటర్, ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు, ఎందుకంటే వాళ్ళు అంతే బలంగా ధైర్యంగా ఉంటారు. కానీ ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవన్నీ వాళ్ళు వేసే అన్ని చూస్తే కొంచెం పిచ్చి పిచ్చి వేషాలాగా అనిపించింది. అంటే ఐఎమ్ నాట్ ద పర్సన్ టు జడ్జ్ సంబడి. కాకపోతే ఈ సీన్స్ అన్ని చూస్తే ఇంకెవరినో అమ్మాయిని కిడ్నాప్ చేసిందను, తర్వాత ఇంకా ఏదేదో అంటే నాకు తెలిసి తను అఘోరియే. కాకపోతే ఆ వాళ్ళ గ్రూప్ నుంచి నెట్టేయబడిన అఘోరి అనుకుంటా నాకు తెలిసి. అంటే ఎందుకంటే వాళ్ళు అసలు నార్మల్ మనుషుల్లో ఉండరు, మనకు కావాలనుకుంటా కూడా దొరకదు. లైక్ మనం ఒక హిందూగా అలాంటి వాళ్ళు దూరం నుంచి కనిపించినా మనం హ్యాపీగా నమస్కారం పెట్టుకునేంత పొజిషన్ లో వాళ్ళు ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఏమైపోయింది అని అంటే, ఇప్పుడు ఇలా చిల్లర వేషాలు వేస్తే ఒక ఏమంటారు, నాకు తెలిసి వాళ్ళ స్టాండర్డ్స్ తగ్గిపోతాయి. నార్మల్ ఇప్పుడున్న యూత్ కి అసలు ఈ కాంటెక్స్ట్ తెలియదు. నేను యోగా టీచర్ని కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది లైట్ గా. సో మా రెస్పెక్ట్ కానీ మా వాళ్ళ పట్ల మా గౌరవం కానీ చాలా స్టాండర్డ్ గా ఉంటది. ఇప్పుడు ఇలాంటివి చేస్తే ఏమనుకుంటారంటే, ఇప్పుడు పిల్లలు ఇప్పటి వాళ్ళు ఏమనుకుంటారు, ఇదంతా టైం పాస్, ఇప్పుడు సినిమాలో చూపించిన వాళ్ళ జోక్ అనుకుంటారు. కాబట్టి దయచేసి నార్మల్ పీపుల్ కూడా డోంట్ టేక్ హర్ సీరియస్. ఆమె పెద్ద సీరియస్ తీసుకోకండి, లైక్ అలెక్యా చిట్టి పికిల్స్ లాగా వదిలేసేయండి. ఓకేనా? మరి ఆ అఘోరీలు బూతులు మాట్లాడొచ్చా? ఒకటి యాక్చువల్గా ఏంటంటే, ఈశ్వర సృష్టిలో ద్వంద్వం అంటే ఏది మంచి చెడు అని ఏమి ఉండదు, అన్ని ఒకటేలాగా ఉంటాయి. వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళు ఒకవేళ ఏదైనా మాట్లాడితే మనం దాన్ని అలా స్ట్రాంగ్ గా తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఇదేంటి అంటే, ఇక్కడ ఇది కాదు, ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో తినేంటి అంటే, మనం అవి చూసినప్పుడు ఆ మాటలు కానీ అవన్నీ కానీ ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచానికి సెట్ అయ్యేటట్టు ఒక నార్మల్ లైక్ చిల్ బ్యాచులర్ లాగా ఒక నార్మల్ గా ఏదో మాట్లాడుతుంది. ఇంకోటి ఏంటంటే, యూట్యూబ్ లో కూడా ఎంత బూతులు ఉంటే అంత బాగుంటది కాబట్టి తను ఫేమస్ అవుతుంది. సో ఇట్స్ మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ యూత్, యూ షుడ్ నాట్ కనెక్ట్ టు హర్. అది లేడీలా లేదు, కేడీలా ఉంది. చాలా రాంగు. తల్లిదండ్రులు పాపం ఆ వర్షిని ఎంత అల్లారముద్దుగా పెంచుకున్నారు 23 సంవత్సరాలుగా. ఇంజనీరింగ్ కూడా చదివిస్తున్నారు. సో తనకి ఏం మాయ చేసిందో, ఏం మత్తు జల్లిందో కానీ తన వైపు తిప్పుకుంది. అసలు అఘోరి అంటే పెళ్లిళ్ళు చేసుకోరు కదండి, వాళ్ళు ఏంటంటే బ్రహ్మచారులుగా ఉంటారు. సో ఇలా చేయడము చాలా రాంగ్ అని నేను అంటున్నాను. సో మరి అఘోరీలు తిడతారా? ఎక్కడన్నా పచ్చి బూతులు కొట్టడం, తిట్టడం ఇలాంటివి చేస్తారా? మేము ఇంతకుముందే మాట్లాడాము, అఘోరీలు లిప్స్టిక్లు యూజ్ చేయరు, అఘోరీలు ఎక్కడికి వెళ్ళినా కాలినడకనే, కారులో వెళ్ళరు, అఘోరీలు ఐఫోన్లు వాడరు. సిగ్గు లేకుండా నేను వర్షిని పెళ్లి చేసుకున్నాను, చెన్నై నుండి తాలిబొట్టు తెప్పించాను బంగారంది, విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర మెడలో తాలి కట్టాను అనడం చాలా హాస్యాస్పదంగా ఉందండి. నిజంగా అఘోరి అంటాం కదా, వాళ్ళకే ఈమె ఒక మాయని మచ్చలా తయారైంది. నిజంగా ఈమె అటు సైడ్ ఉంటారు నిజమైన అఘోరీలు, యూపీలో, అదే కాశీ అటు సైడ్ ఉంటారు కదా, ఐ మీన్ నార్త్ ఇండియాలో. వాళ్ళు కానీ ఈమెను చూస్తే మాత్రం ఊరిపోస్తారేమో అనుకుంటున్నాను నేను. అఘోరీలు అంటే వాళ్ళ వ్యవస్థ వేరే ఉంటుంది, వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు వేరే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు కూడాను శివభక్తులు అనమాట, శివుడి ధ్యానంలోనే ఉంటారు. వాళ్ళు వస్త్రాలు ధరించరు, వాళ్ళు విభూది రాసుకుంటారు ఒళ్ళంతా, ఎవరు కనబడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను కాశీ వెళ్ళాను, కాశీ వెళ్ళేటప్పుడు వాళ్ళు చూశాను. మనం మామూలు మనుషులు కదా, వాళ్ళు దైవ స్వరూపులు కాబట్టి, దేవుడితో సమానం కాబట్టి వాళ్ళు అంత దూరంలో ఉన్నారు, మమ్మల్ని టచ్ చేయలేదు. మేము వాళ్ళని చూసినా కానీ వాళ్ళు ఇంకా దూరం దూరం వెళ్ళిపోయారు. వాళ్ళు నిజమైన ఒరిజినల్ అఘోరీలు. ఈమె దొంగ అఘోరి అని నేను అనుకుంటున్నాను.
ఆయన ప్రభుత్వాలన్నీ ఏం చేస్తే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు, అక్కడ ఎన్డీఏ ఉంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఒక అఘోరి వచ్చి రోడ్డు మీద న్యూసెస్ చేసి ఆ, ఇలా ఆడపిల్లలకి మత్తు మాయ చల్లి ఇలా చేస్తుంటే ఈ ప్రభుత్వాలన్నీ ఏం చేస్తున్నాయి మా అర్థం అవట్లేదు నాకైతే. తక్షణమే ఆమెను అరెస్ట్ చేయాలి, చంద్రకోట జైల్లో వేయాలి, లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలు వేయాలని నేనైతే మాత్రము ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అఘోరి వాస్తవానికి వాళ్ళు కరెక్ట్గా నిజమైన అఘోరియా కాదా అనేది వాళ్ళు పరిశీలించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి అంటే వాళ్ళు దైవ సన్నిధిలో దైవ ప్రార్థనలు లేకపోతే ఆ హోమాలు దీక్షలు అలాంటివి ఉంటాయి. వాళ్ళు ఏదైతే ఈ అఘోరి వేషంలో ఉండే సాధారణ వ్యక్తి లేకపోతే నిజమైన అఘోరి అనేది పరిశీలించుకుంటే బాగుంటుంది. సో వాళ్ళు ఆమె పెళ్లి చేసుకున్న అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ అమ్మాయి కూడా ఆలోచించుకోవాలి. ఆ వర్షిణి అనే అమ్మాయి కదా, అమ్మాయి వాస్తవానికి అతను తప్పితే మరి సమాజంలో తనకు తగ్గ పురుషులు లేకపోతే తనకు తగ్గ వ్యక్తులు దొరకలేదా, లేకపోతే ఎందుకు మరి అఘోరిని ఆకర్షించాల్సినంత అట్రాక్షన్ ఏముంది ఏంటనేది మరి వాళ్ళిద్దరికి తెలియాలి. ప్రేమకు గుడ్డిది అంటే ఏమో ఇప్పుడిప్పుడే మేము కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది ప్రజలం. ప్రేమ గుడ్డిదా అంటే మరి అఘోరీలని ఈ వల్ల అఘోరీలను చేసుకుంటారు, రేపొద్దున ఇంకెంకే ఎలాంటి చూడాల్సి వస్తుందో ముందు ముందు పరిణామాలు. సో మరి అఘోరి అని అంటే బూతులు మాట్లాడొచ్చు? వాస్తవానికి నేను మనిషే కదా అని భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది కదా, ఆ విషయంలో తాను ఏదైనా మాట్లాడుతున్నట్టు. అఘోరి అనే వ్యక్తులు అయితే వాస్తవానికి బయట సాధారణ జనజీవన స్రవంతిలో కలవరు. సాధారణ జనజీవన స్రవంతిలో కలవని వ్యక్తులు వీళ్ళు ఒక అఘోరీలు ఎక్కడ కాశీలోనో లేకపోతే యాత్రల్లోనో శివుడు ప్రార్థనలో ఇలాంటి లేకపోతే శ్మశానాల్లోనూ తిరుగుతుంటారు. అఘోరీలు ఎక్కడ ఉంటారు? వాళ్ళు వాస్తవ జనజీవన స్రవంతిలోకి రారు. వీళ్ళు ఇలా వచ్చారంటేనే అఘోరి దీక్షను వదిలేసారా, లేకపోతే వదిలేస్తే సాధారణ మనుషుల కలిసిపోయి సాధారణ మనుషులా జీవిస్తేనన్నా సరే. ఇప్పటి వరకు అఘోరి ఇలా ఉంది, అఘోరి నా దీక్షను కంప్లీట్ చేసుకున్నా, నేను సాధారణ జనజీవన స్రవంతిలో కలుస్తున్నా అంటే ఎవరు అభ్యంతరించరు. ఇప్పుడు మళ్ళీ అఘోరిగానే అంటున్నావు, మరి అమ్మాయిని వచ్చి ప్రేమిస్తున్నావు. ఇది ప్రేమ అంటే ప్రేమ ఏమన్నా అంటే ఇంకా ప్రేమికులు ఏమన్నా అంటే మేము ప్రేమ గుడ్డిది, ప్రేమ ఎడ్డిది, ప్రేమకు మూగ, మనసు లేదు, మనసు ఉంటే చాలు, ఇలాంటి పదాలన్నీ చెప్తా ఉంటారు. సో మరి ఆ అమ్మాయి పిల్లలు అవన్నీ ఎలా అని అంటే, నేను ఆ కంటెంట్ అమ్మ అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ లాగా నేను కూడా ఒక అమ్మాయిని పెంచుకుంటా, ఎవరైనా బేబీని ఎట్లాగా వాళ్ళు సహజీవనం చేస్తున్నామంటున్నారు, మళ్ళీ తెచ్చుకొని పెంచుకోవాల్సినంత అవసరం ఏముంది? సహజీవనం చేసినప్పుడు మొన్న మధ్యలో చిన్న వీడియోలో ఏమో చూసినట్టున్నా, నేనే అబ్బాయిని, లేడీ అఘోరి కదా తనే అమ్మాయి, నాకు పెళ్ళామనే మాట అన్నది. మరి ఆమె పెళ్ళామా నువ్వు పెళ్ళామా మీ ఇద్దరికే తెలియాలి. ఈ మాట అయితే వాస్తవానికి విన్నట్టున్నాం. మరి ఎవరు పెళ్ళాం అయితే ఒకరు పెళ్ళాం ఒకరు భర్త అవుతారు కదా, ప్రేమించుకున్నామంటే. ఒకరు తల్లి అయినప్పుడు మరి తల్లి కండ్రి ఎవరు అభ్యంతరం పెట్టరు. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నప్పుడు అభ్యంతరం పెట్టండి, రేపు మీరు పిల్లలు కంటే మీరు పిల్లలు కన్న తర్వాత వాళ్ళని మామూలు వ్యక్తులుగా పెంచుతారా అఘోరీలుగా పెంచుతారా అది మీ ఇష్టం, మీ నిర్ణయం.